నమస్కారం. సుఖీభవకు స్వాగతం. స్త్రీ జీవితంలో ఋతుచక్రానిది ఇంచుమించు 40 ఏళ్ల బంధం. 10-11 ఏళ్లకు మొదలయ్యే ఈ అనుబంధం సుమారు 45-50 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ పయనములో ప్రతి నెల శరీరంలో హార్మోన్ల మార్పుల మూలంగా చిన్నాచితక సమస్యలు ఎన్నో మహిళల్ని వేధిస్తూనే ఉంటాయి. అయితే ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలోనూ స్త్రీ శరీరంలో సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఒంట్లో హార్మోన్లు తగ్గడం మూలంగా చాలామంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా అనేక రకాల ఇబ్బందులు, చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఒళ్లంతా వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. చీటికి మాటికి తలనొప్పులు వేధిస్తూ ఉంటాయి. తరచూ తీవ్రమైన ఆందోళన, ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. బహిష్టులు పూర్తిగా ఆగిపోయే దశలో మహిళల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే మెనోపాజ్ ఇబ్బందుల్ని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఏర్పడే పులకింతలు, మాతృత్వపు మధురిమలు ఇవన్నీ వాటి చలవే. అవి హార్మోన్లు. నిర్దిష్టంగా చెప్పాలంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు. వయసు 40 దాటుతున్నప్పుడు ఇవి మెల్లగా తమ పనితీరు మానుకుంటాయి. క్రమేపీ ఋతుక్రమం ఆగిపోతుంటుంది. ఈ దశనే ముట్లుడిగిపోవడం అంటారు. ఆంగ్లంలో మెనోపాజ్. దీనివల్ల కొందరిలో శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మెనోపాజ్ అనేది ప్రతి స్త్రీలో 45 సంవత్సరాల తర్వాత తన నెలసరి ఎప్పుడైతే పర్మనెంట్గా అంటే పూర్తిగా ఆగిపోతుందో ఒక సంవత్సరం పాటు దాన్ని మెనోపాజ్ దశ అని అంటారు. అంటే ప్రతి స్త్రీలో రీప్రొడక్టివ్ లైఫ్ ఎప్పుడైతే 15 సంవత్సరాల తర్వాత అంటే పెద్ద మనిషి అయిన తర్వాత 45 ఇయర్స్ వరకు వాళ్ళకి ఉంటుందో ఆ పీరియడ్ తుది స్థితి లాస్ట్లో ఎండ్ అయ్యేటప్పుడు మొత్తం పీరియడ్స్ ఆగిపోతాయి. సో దాన్ని మెనోపాజ్ అని అంటాము. సో ఈ మెనోపాజ్ ఎందుకు వస్తుంది అని అంటే ఈ దశ మనకి నార్మల్గా పీరియడ్స్ రావాలి అని అంటే అండాశయంలోంచి అంటే ఓవరీ నుంచి ఉత్పత్తి అయ్యే అండాలు నుంచి వచ్చే హార్మోన్స్ మన గర్భసంచి అంటే యూట్రస్ మీద ఎప్పుడైతే యాక్షన్ ఉంటుందో నెలసరి సాధారణంగా నెలకొకసారి పీరియడ్స్ వస్తాయి. దాన్నే మనం మెన్స్ట్రుయేషన్ అని అంటాం. ఎప్పుడైతే అండం విడుదల ఆగిపోతుందో అండం నుంచి అప్పుడు పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. అండ్ ఈ పీరియడ్స్ ఆగిపోవడము అట్లీస్ట్ 12 నెలలు అంటే 1 సంవత్సరానికి ఆగిపోతే దాన్ని మెనోపాజ్ స్టేజ్ అని అంటారు. ఇది పూర్తిగా ఆగే కన్నా ముందర పీరియడ్స్ అనేవి కొంచెం ఇర్రెగ్యులర్గా అవుతాయి. ఒక్కొక్కసారి ఒక రెండు మూడు నెలలు రావు, లేదా పీరియడ్స్ అప్పుడు రక్తస్రావం కొంచెం అధికంగాను లేకపోతే కొంచెం తక్కువగాను కూడా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి స్టేజ్ని పెరి మెనోపాజల్ స్టేజ్ అని అంటాము. కొంతమందికి 40 సంవత్సరాల కన్నా ముందే పీరియడ్స్ ఆగిపోతాయి. దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని అంటాము. సో ఒక్కసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆ స్త్రీకి పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ అని అంటాము. మెనోపాజ్ దశలో కనిపించే లక్షణాలకు ప్రధాన కారణం హార్మోన్లే. స్త్రీలలో రకరకాల హార్మోన్లు ఉన్నా వాళ్ల పునరుత్పత్తి ఆరోగ్యం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది. ఋతుక్రమం మొదలైనప్పటి నుంచి నెల హార్మోన్లనే కాదు అండాన్ని విడుదల చేస్తాయి అండాశయాలు. అయితే క్రమంగా వాటి పనితీరు మందకిస్తుంది. అండాల విడుదల లేకపోవడమే కాదు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల విడుదల క్రమేపీ తగ్గి చివరకు ఆగిపోతుంది. నెలసరి అస్తవ్యస్తమే ఆగిపోయే దశనే మెనోపాజ్ దశగా భావించవచ్చు. ఇది సాధారణంగా 45 నుంచి 55 ఏళ్లలోపు జరుగుతుంది. సహజంగా జరిగే మార్పే, కానీ దీనివల్ల ఎదురయ్యే లక్షణాలు కొందరిని తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదల క్రమంగా ఆగిపోతుందో అప్పుడే ఉన్నట్టుండి చిరాకు, అసహనం, ఒంట్లోంచి వేడి ఆవిర్లు, ఒళ్లంతా చల్లగా అయిపోవడం, లైంగిక వాంఛలు లేకపోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మెనోపాజ్ దశలో కనిపించే లక్షణాలుకి వస్తే దాంట్లో చాలా రకాల చేంజెస్ వస్తాయి స్త్రీలో. వీటిని మనం ఒక 4 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి వాసోమోటార్ సిమ్టమ్స్ అంటారు. వాసోమోటార్ సిమ్టమ్స్ అంటే సడన్గా వాళ్ళకి వేడిగా అనిపిస్తుంది, సడన్గా చల్లగా అనిపిస్తుంది. రాత్రిపూట పడుకునే ముందర మొత్తం చల్లగా అయిపోయి చెమటలతోటి నిండిపోతూ ఉంటారు.
పక్కవారికి ఎవరికి అది వేడిగా అనిపించదు, కానీ వీళ్ళకి అనిపిస్తుంది. సడన్గా వేరే వాళ్ళకి చలి కానీ చెమట కానీ రాదు, కానీ వీళ్ళకి బాగా తడిచి ముద్దవుతూ ఉంటారు. సో ఇవి వాసోమోటార్ సిమ్టమ్స్ అంటారు. రెండోది సైకలాజికల్ సిమ్టమ్స్, అంటే వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అని, యాంగ్జైటీ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కొంచెం ఇరిటేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. వీటిని సైకలాజికల్ సిమ్టమ్స్ అంటారు. మస్క్యులోస్కెలిటల్ సిమ్టమ్స్ మూడోది, అంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అని, లేకపోతే సడన్గా వెయిట్ గెయిన్ పెరిగిపోతూ ఉంటారు. సో ద ఫోర్త్ది యూరోజెనైటల్ సిమ్టమ్స్, అంటే వాళ్ళకి బ్లాడర్ అంటే యూరినేషన్ అప్పుడు ప్రాబ్లం కావచ్చు, రిటెన్షన్ కావచ్చు, ఇన్కాంటినెన్స్ అంటే తనకి తెలియకుండానే కొంచెం యూరిన్ చుక్కలు పడిపోవడం కానీ, లేదా వెజైనల్ డ్రైనెస్ అని కానీ రావచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఒకటేసారి వాళ్ళకి స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి ప్రతి స్త్రీకి అది ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలనేది అర్థం కాదు. సో ఈ టైంలో ఈ లక్షణాలని మనం గుర్తించినట్టయితే తగు జాగ్రత్తలు తీసుకున్న, డాక్టర్ సలహా మేరకు డిస్కస్ చేసిన ఈ సిమ్టమ్స్ని కొంచెం మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడానికి విటమిన్ ఇ బాగా సాయం చేస్తుందని చెబుతారు డాక్టర్లు. ఆలివ్ ఆయిల్, ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు, సోయాబీన్స్ వంటి ఆహార పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవటం ద్వారా మెనోపాజ్ ఇబ్బందుల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. మెనోపాజ్ దశలో వేధించే ఇబ్బందులను అధిగమించే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ దశ మొదలైన కొత్తల్లో ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గుతుంది. దాంతో వెన్ను, తుంటి, మణికట్టు ఫ్రాక్చర్లు ఎక్కువగా అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఎముకల సాంద్రతకు సంబంధించిన పరీక్ష చేయించుకోవటం మొదలు, పాలు తాగడం, వైద్యుల సూచనల మేరకు కాల్షియం, డి విటమిన్ మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. ఆహారంలో కొవ్వు తీసిన పాలు, సోయా పాలు, పండ్ల రసాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఉప్పు, మాంసం, కెఫీన్ ఉండే పదార్థాలు తగ్గించడం మంచిది. నిత్యం నడక, కండరాల దృఢత్వాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. కొంతమందిలో ఈ మెనోపాజ్ ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు 30-40% మందికి అసలు ఏమీ ఉండదు. వాళ్ళకి స్మూత్ ట్రాన్సిషన్ అవుతుంది. అంటే పీరియడ్స్ నుంచి నో పీరియడ్స్ అనేది, అంటే హార్మోన్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు హార్మోన్స్ పూర్తిగా తగ్గిపోయే స్టేజ్కి చాలా స్మూత్గా వెళ్ళిపోతారు, ఏ సిమ్టమ్ ఉండదు. బట్ కొంతమందికి మట్టుకు సివియారిటీ చాలా విపరీతంగా ఉంటుంది. సో ఆ వెజైనల్ డ్రైనెస్ కానీ, లేకపోతే వాళ్ళ నైట్ స్వెట్స్, హాట్ ఫ్లషెస్ చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమందికి సైకలాజికల్ సిమ్టమ్స్ చాలా విపరీతంగా ఉండి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ వరకు తీసుకొచ్చి ఒక్కొక్కసారి ఈవెన్ సూయిసైడల్ టెండెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా డాక్టర్ సలహా అవసరము, అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ని మనం ఎలా అధిగమించాలి అంటే, ఆర్ ఎందుకు అధిగమించాలి అని అంటే, ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ మనకి డైలీ లైఫ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో అది పక్కన మన ఫ్రెండ్స్లో కానివ్వండి, రిలేషన్షిప్స్ని కూడా ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంది, అండ్ డైలీ లైఫ్లో దెబ్బతీస్తుంటుంది. సోషల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్, ఈవెన్ వర్క్లో కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఇబ్బందులన్నిటినీ మనం అధిగమించాలి అని అంటే, స్త్రీకి ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది వాళ్ళకి దాని గురించి కొంచెం అవేర్నెస్ ఉండి, అవగాహన ఉండి, దాని వల్ల మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం క్రమేణా తగ్గించుకోవచ్చు అనేది తెలిస్తే వాళ్ళకి చాలా దోహదపడి ఉంటాం. సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు దేర్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే మొట్టమొదటిది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వాళ్ళకి డయట్ పరంగా అంటే ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్, పెరుగు, పాలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, వాళ్ళకి హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ షుడ్ బి అబ్సల్యూట్లీ నార్మల్, అరౌండ్ 3 to 4 liters పర్ డే తీసుకుంటూ, ఎక్సర్సైజింగ్, సపోజ్ వాకింగ్ అదంతా చేసుకుంటూ, వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ అది వాళ్ళకి మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. కొంతమందికి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అలవాటు ఉంటే అవి కూడా మనం తగ్గించుకున్నట్టయితే అది కూడా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ కాఫీ ఒకటి, కొంతమంది చాలా విపరీతంగా కాఫీ
కాఫీ తీసుకుంటారు. సో కెఫీన్ అనేది వాళ్ళకి మెనోపాజల్ సిమ్టమ్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటామో ఆటోమేటికలీ సిమ్టమ్స్ సివియారిటీ తగ్గుతుంది. సివియారిటీ తగ్గినప్పుడు ఆటోమేటికలీ వాళ్ళు తొందరగా ఈ మెనోపాజల్ సిమ్టమ్స్కి అలవాటు పడిపోతారు అండ్ వాళ్ళ లైఫ్ ఇట్ సెల్ఫ్ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజెన్ విడుదల ఆగిపోయాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అవి పెరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పౌష్టికాహారానికి ప్రాధాన్యమివ్వాలి. బరువును వీలైనంత వరకు అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్య లేకుండా చూసుకోవాలి. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంచుకునేలా జాగ్రత్త పడాలి. అలాగే సర్వసాధారణంగా ఎదురయ్యే మరో సమస్య జననాంగాలు, మూత్రాశయ కణజాలం సాగే గుణాన్ని కోల్పోవడంతో కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఆపుకోలేకపోవడం, దగ్గినా, తుమ్మినా, ఏదైనా బరువులు ఎత్తినా మూత్రం వచ్చేయటం వంటి లక్షణాలు ఉంటాయి. వైద్యులు ముందు మూత్ర పరీక్ష చేసి తదనుగుణంగా చికిత్స చేస్తారు. మందులు వాడడంతో పాటు కటివలయ కండరాలు బిగుతుగా మారేందుకు కీగల్ వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈస్ట్రోజెన్ క్రీమ్ని సిఫారసు చేస్తారు. దాన్ని కనీసం 2 నెలలు వాడాల్సి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, కాఫీ, టీలు తగ్గించడం తప్పనిసరి. ఈ మెనోపాజ్ ఇబ్బందులకి వైద్య సహాయం ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ద సెకండ్ థింగ్ ఈజ్ హార్మోనల్ థెరపీ ఉంటుంది. మూడోది నాన్ హార్మోనల్ థెరపీ. అంటే ఇప్పుడు హార్మోనల్ థెరపీ వచ్చేసి వాళ్ళ సివియారిటీని బట్టి కొన్ని హార్మోన్స్, ఇప్పుడు అండం నుంచి మనకి ఏ అయితే హార్మోన్స్ మనకి విడుదలవుతాయో అవే మనం రీప్లేస్మెంట్ చేస్తాం. సో వీటినే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటారు. సో ఇప్పుడు గర్భసంచి అంటే యూట్రస్ ఉన్న వాళ్ళకి 2 రకాల హార్మోన్స్ ఇవ్వాలి. లేదా అది గర్భసంచి లేని వాళ్ళకి మట్టుకు ఒక సింగిల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది ఇస్తే సరిపోతుంది. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనకి ఈ సిమ్టమ్స్ అనేది అంటే మెనోపాజల్ సిమ్టమ్స్ తగ్గుతాయి, ప్లస్ మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. అండ్ ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్స్ అనేది సన్నబడిపోతాయి, అంటే మెత్తబడిపోతాయి మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో తగ్గుముఖం పడుతుందో. సో ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది ఆ థిన్నింగ్ ఆఫ్ ద బోన్ తగ్గిస్తుంది. సో దాంతో ఫ్రాక్చర్స్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవి బెనిఫిట్స్ ఉంటే, కాకపోతే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు మటుకు మనం కొన్ని జాగ్రత్తలు కూడా ఫాలో కావాలి. ఇప్పుడు పేషెంట్స్కి కొంతమందికి హార్ట్ డిజీజ్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు, లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు. వీళ్ళల్లో మనం ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడానికి కుదరదు. అది తీసుకునే కన్నా ముందర సివియారిటీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాల్సి వస్తుంది. ఈ హార్మోన్కి మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ రావచ్చు. అంటే కాళ్ళల్లో కానీ లంగ్స్లో కానీ బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఛాన్సెస్ ఆఫ్ క్లాట్ చాలా తక్కువగా ఉన్నా మనం ఈ కాంప్లికేషన్ వాళ్ళకి తప్పనిసరి ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. ఇప్పుడు సపోజ్ పేషెంట్ వాళ్ళకి గనక హార్ట్ డిజీజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, సో వీళ్ళల్లో మనం ఈ హార్మోన్ థెరపీ ఎప్పుడైతే ముందుగా స్టార్ట్ చేస్తామో ఈ రిస్క్ కొద్దిపాటి తగ్గుతుంది. కానీ 60 years తర్వాత మనం స్టార్ట్ చేసిన పెద్దంతో ఉపయోగపడదు. సో ఇవి మనకి హార్మోన్ థెరపీ అవైలబిలిటీ ఉంది. ఈ హార్మోన్ థెరపీ మనం ఎలా ఇవ్వచ్చు అంటే టాబ్లెట్స్ ద్వారా ఇవ్వచ్చు, ప్యాచెస్ ద్వారా ఇవ్వచ్చు. సో ఈ ప్యాచెస్ అనేది మనకి ఇప్పుడు ఇంకా ఇండియాలో సౌలభ్యం లేదు, కానీ ఈ మధ్య కొద్దిగా అందుబాటులోకి వస్తున్నాయి. బట్ టాబ్లెట్స్ అనేది చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది. సో డాక్టర్ సలహా మేరకు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఇప్పుడు నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్కి వచ్చేస్తే, నాన్ హార్మోనల్ అనేది వన్ ఈజ్ న్యాచురల్ ఫైటో ఈస్ట్రోజన్స్. అంటే మనం న్యాచురల్గా ఈస్ట్రోజన్ హార్మోన్స్ మనకి దేంట్లో లభ్యం అవుతాయి అని అంటే, ఇప్పుడు లెంటిల్స్ కానీ లేకపోతే మన సోయా కానీ వీటిలలో న్యాచురల్ ఈస్ట్రోజన్స్ ఉంటాయి. సో అవి కూడా మన ఫుడ్లో మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో మనకి ఈ సిమ్టమ్స్ని కొద్దిగా తగ్గిస్తాయి. ది అదర్
కొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి, లైక్ టిబులోన్ అని, అలా కొన్ని ఆ డ్రగ్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. కాంప్లిమెంటరీ థెరపీస్ అని ఇంకోటి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఈ న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్స్ని మనం పేషెంట్స్కి ఇస్తే ఈ సిమ్టమ్స్ కొద్ది వరకు తగ్గుతాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకి ఈ మెనోపాజ్ అనేది ఈజ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్, ఇట్స్ అన్ ఇంటర్వెల్ పీరియడ్. అంటే హార్మోన్స్ టు నాన్ హార్మోన్స్. ఇది ఉట్టి కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ దానికి సిమ్టమాటాలజీ సివియారిటీ తగ్గినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ఈ 4-5 సంవత్సరాల మటుకు వాళ్ళకి డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తే మెనోపాజ్ అనే స్టేజ్ని చాలా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతారు. మెనోపాజ్ దశలో ఇబ్బందులు ఎంతకీ తగ్గినప్పుడు, ఆహార వ్యాయామాలు, జీవనశైలి జాగ్రత్తలతో కూడా సమస్యలు తగ్గినప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ఒక చక్కటి పరిష్కార మార్గంగా చెప్తారు డాక్టర్లు. మెనోపాజ్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా పేర్కొనే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించిన పూర్తి వివరాలు. మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే చలి, ఒళ్లంతా వేడిగా అనిపించడం వంటి లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే వైద్యులు ఈస్ట్రోజన్ హార్మోన్ని సూచిస్తారు. అయితే పరిస్థితిని బట్టి ఎంత మోతాదులో ఎంతకాలం వాడాలనేది నిర్ణయిస్తారు. గర్భాశయం తీసేయకుండా ఉన్నట్లయితే ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్టరాన్ హార్మోన్లని వాడాల్సి ఉంటుంది. ఈస్ట్రోజన్ తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే హార్మోన్లను దీర్ఘకాలం వాడటం వల్ల ఇతర సమస్యలుంటాయని మరవకూడదు. సోయా ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ కొంతవరకు అందుతుంది. ఈ సమయంలో ఒత్తిడి, కోపం, చిరాకు లాంటివి సర్వసాధారణంగా కనిపిస్తాయి. అవి మరీ తీవ్రంగా ఉన్నట్లయితే కుంగుబాటు తగ్గించే మందులు వాడమని చెబుతారు. అవి వాడుతున్నా కూడా యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఆ మాత్రల్ని చాలా తక్కువ మోతాదులో వాడటం వల్ల వేడి ఆవిర్ల సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకుని వారికి ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అయితే ఏది వాడాలన్నా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. మెనోపాజ్ అనేది ప్రతి స్త్రీకి దాని గురించి అవగాహన తప్పనిసరి ఉండాలండి. ఎందుకంటే మెనోపాజ్ని మనం కొన్నిసార్లు వాళ్ళు ప్రవర్తించే యాంగ్జైటీ కానీ, మూడ్స్ కానీ మనకి ఒక్కొక్కసారి వేరే లైక్ సైకియాట్రిక్ పేషెంట్స్ అని కూడా మనకి డౌట్ వస్తూ ఉంటుంది. లేదా సడన్గా ఇరిటబిలిటీ, ఇన్ని రోజులు చాలా శాంతంగా ఉండేవారు, ఇప్పుడు అంత ఇరిటబుల్ అవుతున్నారు ఎందుకు, ఏదన్నా మనకి మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉందా అని కూడా మనకి సివియారిటీని బట్టి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే స్త్రీకి ఇలాంటి సిమ్టమ్స్ మొదలయ్యి పీరియడ్స్ టోటల్గా ఆగిపోయినాయి అని అన్నప్పుడు, మెనోపాజ్ వచ్చింది అని వాళ్ళకి అర్థమైనప్పుడు మనం దానికి వచ్చే సిమ్టమ్స్, దానికి ఉండే ట్రీట్మెంట్స్ ఏంటి, ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనకి తగిన సపోర్ట్ ఇస్తే ఈ మెనోపాజ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ లైక్ ఆస్టియోపోరోసిస్ అనుకోండి, హార్ట్ డిజీజెస్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ముందుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. మెనోపాజ్ వయసులో ప్రతి 6 నెలలకోసారి మ్యామోగ్రామ్, పాప్స్మియర్, ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిల్ని చెక్ చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్లు, నిద్ర విషయాలలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ దశను సులభంగానే దాటేయొచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఎదురైతే డాక్టర్ని కలిసి సలహాలు కానీ, చికిత్స కానీ తీసుకోవచ్చు. ఒంట్లో హార్మోన్లు తగ్గిపోవటం మూలంగా మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఇబ్బందులు కాలం గడిచే కొద్దీ చాలా మందిలో చాలా వరకు వాటంతట అవే సర్దుకుంటాయి. ఆహార, వ్యాయామాలు, జీవనశైలి జాగ్రత్తల సాయంతో మెనోపాజ్ ఇబ్బందులను తేలికగానే అధిగమించవచ్చు. సమస్యల తాకిడి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవటం మేలు.